కోళ్ళు ఎక్కువగా మంచు సమయంలో అలాగే వర్షాలు పడేటప్పుడు గురకలు అనేవి పెడుతుంటాయి. కోడి గురక ఎందుకు పెడుతుంది, అలాగే గురక వచ్చినప్పుడు ఏ విధంగా నయం చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కోడికి గురకలు అనేవి 2 రకాలుగా వస్తాయి. మొదటి సిమ్టమ్ ఏమిటంటే కోడి అనేది కూత కోయదు. కొన్ని కోళ్ళు అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే కోడి శ్వాస తీసుకునేటప్పుడు గుర్రాని సౌండ్ వస్తుంది. అప్పుడు మనం గుర్తించవచ్చు. అలాగే ముక్కులో నుంచి నీరులాగా కారుతుంటుంది. ఎడమవైపు నుంచి కానీ లేదా కుడివైపు నుంచి కానీ నీరు కారుతున్నప్పుడు కోళ్ళు తలను విదిలించి సౌండ్ కూడా చేస్తాయి. ఇలా కూడా గురకను గుర్తించవచ్చు. కోళ్లకు జలుబు చేసినప్పుడు కూడా గురక వస్తుంది. అలాగే వేడి శాతం ఎక్కువ అవడం వల్ల కూడా ఇవన్నీ బయటపడతాయి. మనం మొదటగా చేయాల్సిన పని ఏమిటంటే ఒకదానికి గురక వచ్చిందని తెలిసిన వెంటనే ఆ కోడిని సపరేట్ చేయాలి. ఇతర కోళ్ళ నుంచి ఈ కోడిని దూరంగా ఉంచాలి. 10 నుంచి 15 రోజుల వరకు గురక వచ్చిన కోడికి ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. మీకు డౌట్ రావచ్చు, ఇంకా ఏమి ఫీడ్ ఇవ్వాలని. ఏమి ఇవ్వాలో నేను చెప్తా. డెక్సామెథాసోన్ అనే టాబ్లెట్ను రోగం వచ్చిన కోడికి ఒక టాబ్లెట్ని వేయాలి. లెవోఫ్లాక్స్ 500 mg వచ్చేసి హాఫ్ టాబ్లెట్ని రోగం వచ్చిన కోడికి వేయాలి. మార్నింగ్ ఒకసారి అలాగే ఈవినింగ్ ఒకసారి ఈ టాబ్లెట్లను రోగం వచ్చిన కోడికి ఖచ్చితంగా అందించాలి. అలాగే స్టార్టింగ్ స్టేజ్లో ఈ గురకను కనుక్కుంటే టాబ్లెట్ వేసిన 10 నుంచి 15 నిమిషాల లోపల ఈ గురక అనేది ఆగిపోతుంది. కోడికి గురక అనేది నార్మల్గా ఉంటే 2 నుంచి 3 రోజుల్లో ఈ టాబ్లెట్లను అందించాలి. అలా కాకుండా గురక అనేది ఎక్కువగా ఉంటే 3 నుండి 5 రోజులు ఈ టాబ్లెట్లను అందించాలి. అది కూడా కోడి కండిషన్ బట్టి. ఫీడింగ్ విషయం చూసుకున్నట్లయితే గురక వచ్చిన కోడికి మార్నింగ్ ఒక ఇడ్లీ అలాగే ఈవినింగ్ ఒక ఇడ్లీ పెట్టాలి. ఎందుకంటే రాగులు, బియ్యం, సజ్జలు ఇలాంటి ఫీడ్ ఇచ్చినట్లయితే కోడికి డైజెస్ట్ కాక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.